ఎంతో మంది స్వాతంత్ర యోధుల ప్రాణత్యాగాల ద్వారా లభించిన స్వాతంత్ర ఫలాలు ప్రతి ఒక్కరూ సద్వినియోగించుకుని దేశ అభివృద్ధికి సహకరించాలని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు కోరారు. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర అధ్యక్షులు, నగర టీడీపీ మాజీ ఉపాధ్యక్షులు అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ వ్యవస్థాపకులు మండపాక సుబ్బు ఫౌండేషన్ ఆఫీసులో బాలలు, నిరుపేదల సమక్షంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మహాత్మాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేసి విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం అధ్యక్షులు సింగిరెడ్డి వసంతనాయుడు ఏర్పరిచిన భోజనాలను పేదలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ రాజ్యాంగం అమలైన రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండపాక నాగబాబు, కర్రి వీరబాబు, ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. 1950 జనవరి 26 ప్రతి సంవత్సరం ఒక జాతీయ పండుగగా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటాం. మరి ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జెండా ఆవిష్కరణ అనంతరం అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీలో సోదరుడు సింగిరెడ్డి వసంతనాయుడు గారు మరి పేదలకు భోజన వసతి కల్పించారు. రాష్ట్ర కమిటీ తరపున, నా తరపున హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మరి అదేవిధంగా దేశంలో ప్రతి పౌరుడికి న్యాయ వ్యవస్థ, విద్య, వైద్య అందరికీ సమానంగా ఉండాలని ఆనాడు భారత రాజ్యాంగాన్ని మరి ప్రవేశపెట్టారు. మరి భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కు కల్పించాలని కోరుకుంటూ మీ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు.